ఇక చిత్తూరు జిల్లా పర్యటనలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము మాట్లాడతాం, చర్చించుకున్నాం. ఆనాడు ఏం హామీలు ఇచ్చాం, ఎలా హామీలు నిలబెట్టుకోవాలి దానిపైన మేమందరం చర్చించుకున్నాం తల్లి. పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల కోరారు తల్లి. కరెక్ట్గా 100 రోజులు వాస్తవంగా నిన్నే చేయాల్సిన తల్లి. నేను ఇచ్చిన హామీ ఏంటంటే 100 రోజులు పూర్తయ్యే లోపల తల్లి. కానీ నిన్న బాబు గారు నాకు పని పెట్టారు తల్లి. అందుకే నిన్న రావాల్సింది ఈరోజు వచ్చా. 100వ రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా. 5 పడకల బెడ్లతో ఏకంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసింది తల్లి. తల్లి ఈ సెంటర్ కోసం మన ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తల్లి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం తల్లి. ఇంతేకాదు అక్కడ పేషెంట్లు ఉంటే వాళ్ళతో మాట్లాడా. 43 సంవత్సరాలు కుర్రోడు పాపం డయాలసిస్ పైన ఉన్నాడు. ఇది ప్రక్షాళన చేయాలి. నేను వైద్య శాఖ మంత్రి సత్య గారితో కూడా చర్చిస్తాను. ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికీ డయాలసిస్ అవసరం వస్తుందని దానిపైన చర్చిస్తాను. ఇంతేకాదు నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల అది వస్తుంది. నీరు బాగా లోపలికి ఉంది, మనం బోర్ వేసుకుంటున్నాం, లోతు పెంచుతున్నాం, దానివల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఆనాడు పాదయాత్రలో హామీ ఇచ్చే తల్లి, ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటా అని చెప్పాను. పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అమ్మా మన వరదలు వచ్చినాయి. 264 సంవత్సరాల్లో ఎప్పుడు రాని వరదలు విజయవాడకు వచ్చింది. ఇంకా చంద్రన్న ఊరుకుంటాడా? కుర్రోడు లాగా నేను కూడా అంత స్పీడ్ వెళ్ళలేను తల్లి. 20 సంవత్సరాల కుర్రోడు లాగా జేసీబీలు ఎక్కాడు, నీరులో తిరిగారు. 10 రోజుల్లో వరదలకి ఫుల్ స్టాప్ పెట్టారు తల్లి. అహర్నిశలు కష్టపడ్డారు తల్లి. కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టాలనుకుంటున్నా తల్లి. అదేంటంటే ఫేక్ జగన్ అని తల్లి. ఏంటది? ఫేక్ జగన్. ఇది ఎందుకో నేను చెప్పాలి కదా తల్లి. అమ్మా 2019 ఎన్నికలు ఏం చెప్పాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 2 లక్షల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. పట్టించుకోలా. మేనిఫెస్టోలు ఏకంగా దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తా అన్నాడు. బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ అన్ని పారిచ్చాడు తల్లి, ఊరూరు పారిచ్చాడు తల్లి. ఇంతేకాదు ఆనాడు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. ఎవరిన బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టారు తల్లి. నీ లోకేష్ పైన 23 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది తల్లి నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన. ఎంత అన్యాయంగా ప్రవర్తించారు దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఇంతేకాదు తల్లి, ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు. ఊరూరికి ఒక హామీ ఇచ్చాడు. వాళ్ళ కార్యకర్తలు ఒక పుస్తకం తయారు చేశారు. 600 హామీలు ఇచ్చారు, ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని. కానీ దాని గురించి ఊసే లేదు. అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం తల్లి. అమ్మా మీ అందరు తెలుసు, 2014 ముందల పెన్షన్ అంట 200 రూపాయలు. మన బాబన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలని 200 రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో 1000 రూపాయలు చేశారు తల్లి. 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆ 1000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు మన చంద్రన్న చేశారు. ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు చేస్తా అన్నారు తల్లి. దానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఆయనకి 5 సంవత్సరాలు. అలాంటిది మన బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పెన్షన్ని 4000 రూపాయలు ఒకే సంతకంలో చేశాను తల్లి. అంతేకాదమ్మా, వికలాంగులకి
వచ్చే 3,000 రూపాయల పెన్షన్ ఏకంగా 6,000 రూపాయలు చేశాము తల్లి. ఎవరైనా వికలాంగులు ఏకంగా బెడ్కే పరిమితం అవుతే వాళ్ళని ఆదుకోవాలని 5,000 రూపాయలు వచ్చే పెన్షన్ని 15,000 రూపాయలు చేశాడు మన చంద్రన్న తల్లి. అమ్మా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, పాదయాత్రలో ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఒకటి అడిగేవారు, అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా ఉద్యోగాలు కల్పించని. ఇప్పుడే తల్లితో మాట్లాడుతూ ఉన్నా ఎంతమంది బిడ్డలు ఉన్నారని. నాకు 2 బిడ్డలు ఉన్నారు. నేను ఏం చదివారమ్మని బాగా చదువుకున్నారు, పని చేస్తున్నారు. ఎక్కడ ఏం పని చేస్తున్నారంటే ఇప్పుడు IT ఉద్యోగాల్లో ఉన్నారు మా 2 కొడుకులు అని చెప్తుంది. అది అందరి కళ. పిల్లల్ని బాగా చదివిద్దాం, మంచి ఉద్యోగాలు కల్పిద్దామంత. అందుకే అమ్మా బాబన్న ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా DSE అని పెట్టారు తల్లి.